హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు స్టడీ డెస్క్. ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో పాఠం అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య కవి. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. దీని ప్రక్రియ గేయం, ఇతివృత్తం, దేశభక్తి, శ్రమ గౌరవం. కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లా నగునూరు. కనకమ్మ నరహరి స్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించారు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. హాలికులకు రైతు, రుధిరం, రక్తం, స్వేదం, చెమట పదజాల వినియోగంలో. స్వతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రక్తం, పసిడి, బంగారం అర్థం వచ్చే పదాలు కాబట్టి రుధిరం, రక్తం, పసిడి, బంగారం, హాలికులు, రైతులు, స్వేదం, చెమట. ఇక్కడ కింది వాక్యాలను చదవండి. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలు ఉంటాయట. భారతదేశానికి రైతు, కర్షకుడు, హాలికుడు. బావుట, పథకం, జెండా. ఖడ్గం, అసి, కత్తి. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాంలో భాగంగా ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు. ఉదాహరణ, అ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం. ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. కక్క, గగ్గ వంటి వర్ణాలను హల్లులు అంటారు. అక్షరమాలలో ఎట్లా ఉన్న హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని అంటే ము, ను, క అట్లా పొల్లుగా పలికే ధ్వనులు అంటారు. కు, ను ఇట్లా. ఇక్కడ చూడండి, ము, ఆ అనే ధ్వనులు కలిసి మా అయింది. అంటే ము రావడానికి ఏం ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మా అవుతుంది అనమాట. మొదటిది హల్లు, రెండోది అచ్చు. ఇది హల్లు, ఇది అచ్చు అట్లా చెప్తున్నాడు. కొన్ని అక్షరాల్లో 2 కానీ 3 కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి 3 రకాలు. 1 ద్విత్వాక్షరం, 2 సంయుక్తాక్షరం, 3 సంశ్లేషాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. అంటే ఖ, కు ప్లస్ ఖు ప్లస్ ఆ, ఖ. ఇక్కడ కకారం 2 సార్లు వచ్చింది. నెక్స్ట్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాని సంయుక్తాక్షరం అంటారు. న్య, ను, య, ఆ. ఇక్కడ నకార యకారాలనే 2 హల్లులు వచ్చాయి. ఎగ్జాంపుల్ ఇంకొకటి చూసుకుంటే మ్యా, ము ప్లస్ య ప్లస్ ఆ అట్లా. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాని సంశ్లేషాక్షరం అంటారు. క్ష్మి, క్, క్ష, ము ప్లస్ ఈ. ఇక్కడ కకారము, షకారము, మకారాలనే హల్లులు 3 కలిశాయి. కింది అక్షరాల్లో 2 వర్ణాలున్నాయి. వాటిని గుర్తించండి. గా, గు ప్లస్ ఆ. సెకండ్ ఎందుకంటే దీర్ఘం. య, యు ప్లస్ ఆ. కా, కు ప్లస్ ఆ. వ, వు ప్లస్ ఆ. కింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి. పద్మ, దు, ము, ఆ, మ 3 ధ్వనులు. ఎత్తండిలో త, తు, తు, ఆ, త. దుర్గతి, ర్గ, ర్, గు, ఆ, ర్గ. సాధ్వి, దు, వ్, ఈ, ద్వి. వర్గాక్షరాలు. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. అవి కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. కా, ఖ, గ, ఖ, ఖ, గ, గ, ఇన్య చవర్గం. చ, ఛ, జ, జ, ఇని టవర్గం. ట, ఠ, డ, డ, అన తవర్గం. త, థ, ద, ధ, న పవర్గం. ప, ఫ, బ, బ, మ. కింది వాక్యాల్లో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి. వాటిని గీత గీసి గుర్తించండి. బలరాంలో బ, మంచిలో మా, ఫ
ఫలాలలో ఫ, కోసం పల్లెలో ప, తోటకు పోయాడు, తోటలో పాము చూసి భయపడ్డాడు. ఇక్కడ ఏ వర్గం ఉంది? పవర్గం. స్నేహబంధం. రెండవ పాఠం స్నేహబంధం. మూలం చిన్నయ్య సూరి. ప్రక్రియ కథ. ఇతివృత్తం నైతిక విలువలోకి వస్తే ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాపేలు పేరు మందరకం. ఇవి మూడు కలిసిమెలిసి ఉంటాయి. వీటి దగ్గరికి చిత్రాంగాడో అనే ఎవరొచ్చిర్రు? జింక. ఒకరోజు జింక వచ్చింది. ఎవరు? కింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలు: చెలిమి, స్నేహం, కొలను, సరస్సు, కన్నం, రంధ్రం, కూర్మ, తాబేలు, అపాయకరం, ప్రమాదం. ప్రకృతి వికృతిలు ఇక్కడ: అటవి, అడవి, స్నేహం, నెయ్యం, సహాయం, సాయం, రాత్రి, రాతిరి, రాత్రి, ఆకాశం, ఆకాశం. నెక్స్ట్ ఒకే పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం: ఎలుక, కన్నం, ఇంతకుముందే చూసుకున్నాం. రంధ్రం, బిలం. కొలనులో కమలం వికసించింది. తాబేలు, సరస్సు. కాకి చెట్టుపై నుంచి చుట్టూ చూసింది. భయమేమీ లేదని ఆ వాయసం తన మిత్రులకు చెప్పింది. కాకి వాయసం. కాకి, తాబేలు, ఎలుక సఖ్యం గొప్పది. ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది. సఖ్యం, స్నేహం. తెలుగు భాషలోని వర్ణాలను 3 విధాలుగా విభజించారు. 1 అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు: అ, ఇ, ఈ, ఉ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ. ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలని 2 రకాలు. మళ్ళీ హ్రస్వాలు: ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హ్రస్వాలు అంటారు. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. మాత్ర అంటే కనురెప్ప పాటు కాలం. దీర్ఘాలు: 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటారు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. హల్లులు: కక, గగ, ఇన్య, చచ, చ, జ, ఝ, ఇని, టఠ, డఠ, అన, తథ, దథ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, అల, రవతి. ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను కింది భాగాలుగా విభజించారు. కచట తప పరుషాలు, గజడ దబ సరళాలు. వీటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. క, ఘ, ఝ, ఝ, ఠ, ఢ, ఠ, ధ, ఫ, భ లు మహాప్రాణాలు, వర్గయుక్కులని అంటారు. ఇన్య, ఇని, అన, న, మ అనునాసికాలు. యా, రా, ల, వ అంతస్తాలు. శేష, సహ ఊష్మాలు. సూచన: రవతి అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నారు. ఇట్లే దంత్యచ, దంత్యజాలు వాడుకలో లేవు. వీటికి బదులుగా చజలు వాడుతున్నారు. ఉభయాక్షరాలు 3. అవి సున్నా, అరసున్నా, విసర్గ. ఈ మూడింటిని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగించడం వల్ల వీటిని ఉభయాక్షరాలు అని వ్యవహరిస్తారు. సూచన: అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉన్నది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. నెక్స్ట్ కింది వాక్యంలో పరుషాలను గుర్తించి వాటి కింద గీత గీయండి. ఘ, ప, చ, తే, థ, త, ప, ఖ, థు. కచట తపలు పరుషాలు కదా, అట్లా. కింది మాటల్లో సరళాలతో మొదలైన మాటలను గుర్తించండి. బా కలం కాదు, గాలి ఘ, జలం జ, దళం ద, తలుపు కాదు, ఇది కచట తప, ఇది కచట తప, ఇది గజడ దబ డ, ఇది గజడ దబ గ. కింది మాటల్లో అంతస్తాలను గుర్తించండి. యమున, కారం, పాలు, వంకర, వేల, కల. అంతస్తాలు అంటే ఏంటి? యా, రా, ల, వాలు అంతస్తాలు. సో యా, ల, వ, ఇక్కడ లా, ఇక్కడ రా. కింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి. ఊష్మాలు అంటే ఏంటి? శేష, స, హ. భాష, మనిషి, స, హ. జమైన శక్తి, ష. 3వ పాఠం వర్షం.
పల్లా దుర్గయ్య రచించారు. ప్రక్రియ ఖండకావ్యం, ఇతివృత్తం, ప్రకృతి చిత్రణ. ఈ పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది. పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ద యందలి ప్రబంధ వాజ్మయం, తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో, సున్నితమైన హాస్యంతో సాగుతుంది. కోడ్ ఏంటంటే 16 ప్రబంధం పల్లా దుర్గయ్య పట్ట పాలవెల్లి. అంటే అన్నిట్లో పా 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 పద ఈ గుణితాలు రాయమన్నాడు ఇందుకు ముందు పాఠంలో. నెక్స్ట్ గీత గీసిన పదాలకు అర్థాలు. ఇక్కడ ఏ గీత తాపడంకి ఉంది, అతికించడం, కృషికులు రైతులు, ఎండాకాలం మిద్దెపై, పయ్యెర గాలి, వడిగా వేగంగా. నెక్స్ట్ కింది వాక్యాలు చదవండి, ఒకే అర్థం వచ్చి పదాల కింద గీత గీయండి. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది కానీ ఉదది. రత్నాలకు నిలయం పయోధి, దాటాలంటే ఓడ కావాలి. నెక్స్ట్ నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాం. నింగి అంబరం, ఆకాశం, నింగి అంబరం. మనం భూమి, అవని, పుడమి. భాషను గురించి తెలుసుకుందాంలో కింది వాక్యాలను చదివి. గీత లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీప్లు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్లారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. పై వాక్యాలలో గీత, లత, ప్రదీప్, సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలను పరిశీలించండి. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు. ప్రదీప్, సందీప్, నాన్న అనేవి పురుషులకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను పుంలింగ పదాలు అంటారు. పిల్లి, ఎలుక, చెట్టు, కోతులు మొదలైన పదాలు పురుషులను కానీ స్త్రీలను కానీ సూచించవు. ఇట్లాంటి పదాలను నపుంసకలింగ పదాలు అంటారు. దీని ప్రకారం పురుషవాచక శబ్దాలను పుంలింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండు కానటువంటి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పండి. తెలుసుకోండిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ఇందులో అవసరమైన అంబేద్కర్ తల్లిదండ్రులు భీమాబాయి, రామ్జీ సక్పాల్. వీరిది మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లా. రామ్జీ సక్పాల్ మధ్యప్రదేశ్లో ఉద్యోగం చేసేవాడు. అక్కడ మౌ అనే గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి పఠనాభిలాషి. 1907లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. అయినా ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ప్రముఖ మరాఠీ రచయిత ఎవరు కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ ఉన్నత విద్యను చదివేందుకు ప్రోత్సహించాడు. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధం నుండి స్వేచ్ఛ, సమానత్వం, స్వభ్రతృత్వం అనే విలువైన మాటల్ని గ్రహించాలని అంబేద్కర్ ప్రకటించాడు. లండన్ లైబ్రరీలోని గ్రంథాలన్నింటినీ చదివాడు. ఈ గ్రంథాలన్నీ చదివిన వారు ప్రపంచంలో ముగ్గురే. ఆ ముగ్గురిలో ఒకరు అంబేద్కర్ కావడం దేశానికే గర్వకారణం. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నామినేట్ అయి వివిధ సమావేశాల్లో, కమిటీల్లో కీలక పాత్ర పోషించాడు. సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ విద్యకు, స్వాభిమానానికి, శీలానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.